హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్. ఇంకా ఈ మూవీ వచ్చేసి 2025లో నా ఫస్ట్ మూవీ రివ్యూ ఈ మార్కో సినిమా వచ్చేసి. ఇంకా ఈ మార్కో మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయండి. ఇంకా ఈ మార్కో మూవీలో యాక్ట్ చేసింది ఉన్ని ముకుందన్ గారు. ఇంక ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళిపోతే నాకైతే బాగానే అనిపించింది సినిమా. కానీ ఏ రేటెడ్ మూవీ ఇది. ఏ ఇవ్వడం కూడా చాలా తక్కువే. A++ ఉంటే ఆ A++ సర్టిఫికెట్ కూడా దీనికి ఇవ్వచ్చు. ఆ రేంజ్లో బ్రూటల్ మర్డర్స్ అనేవి ఉంటాయి ఈ సినిమాలో. యాసిడ్లో ముంచేయడం, ఎలా పడితే అలాగా రకరకాల యాంగిల్స్లో నరికేయడం వంటి సీన్స్ చాలానే ఉంటాయి. ఇటువంటి బ్రూటల్ మర్డర్స్ మూవీస్ ఇష్టపడే వారికి ఈ మూవీ బెస్ట్ చాయిస్ అని చెప్పుకోవచ్చు. ఈ బ్రూటల్ మీరు సెన్సిటివ్గా కనుక ఉంటే ఈ మూవీ అస్సలు చూడవద్దు. ఆ రేంజ్లో ఉంటాయి కొన్ని సీన్స్ అయితే. కొన్ని కాదు, సినిమా అంతా అలాగే ఉంటుంది. కాబట్టి సెన్సిటివ్గా ఉన్నవారు అస్సలు చూడవద్దు. ఇంకా ఇటువంటి బ్రూటల్ మర్డర్స్ ఇష్టపడే వాళ్ళు చూడొచ్చు. స్టోరీ లైన్ చాలా చిన్నది, కానీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్లారు. ఫైట్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా బ్రూటల్గా ఉంటాయి. ఇంకా ఇందాక చెప్పినట్టు సెన్సిటివ్ పీపుల్ అసలు చూడలేరు ఈ మూవీని. ఆ రేంజ్లో ఉంటుంది. ఇంకా ఈ మూవీలో వచ్చేసి మ్యూజిక్ కూడా చాలా అంటే చాలా బాగా కొట్టారు. చివరి వరకు ఎంగేజ్ చేయగలిగింది ఈ మ్యూజిక్ వచ్చేసి. ఫస్ట్ 30 minutes చాలా అంటే చాలా స్లోగా ఉంటుంది, కొద్దిగా బోర్ కొట్టినట్టు అనిపిస్తుంది. ఆ తర్వాత నుంచి మళ్ళీ బాగానే ఉంటుంది. తర్వాత 30 minutes తర్వాత స్లో అనే ఫీలింగ్ రాదు, ఫస్ట్ 30 minutes మాత్రమే అనిపిస్తుంది. ఇంకా ఈ మూవీలో ఉన్ని ముకుందన్ గారు చాలా అంటే చాలా బాగా చేశారు యాక్టింగ్. ఇంకా ఫైట్స్లో అయితే రెచ్చిపోయి మరీ చేశారు యాక్టింగ్ ఫైట్స్ అయితే. ఇంకా ఈ మూవీ వచ్చేసి December 20th మలయాళంలో రిలీజ్ అయింది. ఈ రోజే తెలుగులో రిలీజ్ అయింది. కాబట్టి ఈ న్యూ ఇయర్ నాడు చూడడం జరిగింది. ఇంకా లాస్ట్లో ఒక తల్లిని, కడుపులో ఉన్న బిడ్డని కాపాడడానికి హీరో చేసే ఫైట్ అంతకు మించి వాళ్ళ హీరో ఫ్యామిలీ మెంబర్స్ని చంపే సీన్స్ అయితే చాలా వైలెంట్గా ఉంటాయి. వైలెన్స్ అనే మాట కూడా సరిపోదు. కానీ చిన్న స్పాయిలర్ అలర్ట్ ఇస్తున్నాను, నాకు ఒక సీన్ నచ్చలేదు. స్పాయిలర్ అలర్ట్. ఇంకా ఆ సీన్ వచ్చేసి హీరో వాళ్ళ ఫ్రెండ్ విక్టర్ అని ఉంటాడు. ఆ విక్టర్ చనిపోతాడు. కానీ ఆ విక్టర్కి ఒక ప్రేయస్ ఉంటుంది. ఆ ప్రేయస్ ప్రెగ్నెంట్. ఇంకా ఆ ప్రేయస్ని, ఆ కడుపులో ఉన్న బిడ్డని కాపాడాల్సిన అవసరం వస్తుంది హీరోకి. కానీ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ చంపేస్తారు. అదే ఆ ప్రెగ్నెంట్ లేడీ మాత్రం చనిపోయినట్టు చూపిస్తారు. కానీ పిల్లోడు బతికే ఉంటాడు. కానీ ప్రెగ్నెంట్ లేడీని చంపకుండా ఉంచి బతికుండేటట్టు చూపించుంటే బాగుండేదని నా ఫీలింగ్. మీకు ఎంతమందికి అటువంటి ఫీలింగ్ అనిపించిందో సినిమా చూసిన వాళ్ళకి కింద కామెంట్ చేయండి. ఇక అదొకటే నాకు అంత అలా చేయడం నచ్చలేదు. తల్లి చనిపోవడం అనేది. పిల్లోడు బతికే ఉంటాడు. స్పాయిలర్ అలర్ట్ ఇది. ఈ సీన్ ఎంతమందికి నచ్చలేదో కింద కామెంట్ చేయండి. ఇంకా ఈ మూవీకి చివరిగా నేను ఇవ్వబోయే రేటింగ్ వచ్చేసి 4.5/5 అయితే ఇవ్వచ్చు. నాకైతే అంత నచ్చింది. ఈ మూవీ మీరు ఎంతమంది థియేటర్లో తెలుగులో ఈరోజు చూసారు? తెలుగులో థియేటర్లో చూసారా లేదా మలయాళంలో చూసారా అనేది కింద కామెంట్ చేయండి. ఈరోజు తెలుగులో చూసిన వాళ్ళు కూడా, థియేటర్కి వెళ్ళి తెలుగులో చూసిన వాళ్ళు కూడా కింద కామెంట్ చేయండి. నా ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి పేరున థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. అందరికీ మళ్ళీ హ్యాపీ న్యూ ఇయర్ టు సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బై బాయ్.